జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో రాబోయే జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమాగా చెప్తున్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీహార్లో బీజేపీ ఓటు చోరీ చేసింది, కానీ జూబ్లీహిల్స్లో ప్రజలు మాత్రం కాంగ్రెస్ను ఆదరించారని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ నెల 17న జరిగే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయంటున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ఫుల్ జోష్లో ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామనే ఒక ధీమాతో కూడా కాంగ్రెస్ ఇప్పుడు జోష్ కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. అని చెప్పండి, పోలింగ్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ రిగ్గింగ్ వేసింది, అదే దొంగ ఓట్లు వేసింది అని పదే పదే కూడా కేటీఆర్ మాట్లాడండి, ఏం చెప్పదు? అదేదో 2 గంటల కనాలి కదా, 6 గంటలకు ఎన్నిక అయిపోయినాక అంటే ఎట్లా? ఎన్నిక అయిపోయినాక నీకు ఆబ్జెక్షన్ ఉంటే మిడిల్ ఆఫ్ ది ఎలక్షనే కంప్లైంట్ చేస్తారు, కానీ ఎన్నికంతా పూర్తిగా జరగని అటు తర్వాత మనం ఓడిపోతాం కాబట్టి ఓడిపోవడానికి రిగ్గింగ్నో లేకపోతే దౌర్జన్యాలను సాగ్గా చూపి మనము తప్పించుకోవచ్చు. ఆ ఎన్నికల్లో ఇట్లా చేసింది ప్రభుత్వం అని చెప్పి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంగా చూడాలి తప్పితే దీంట్లో కొత్తగా ఏమున్నది చెప్పు. కాబట్టి అది మామూలుగానే అట్లా వాళ్ళు అట్లా అంటారు, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా ఓటు చోరీకి పాల్పడింది, దొంగ ఓట్లు వేసిందని కూడా ప్రచారం చేస్తున్న క్రమంలో మీరు ఏం చెప్తారు? దీనికి దానికి కంపారిజన్? ఇప్పుడు ఆ విమర్శించడానికి దిమాక్ లేదు. ఎవరో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్టేట్లో జరిగే ఎన్నికలు కన్వీన్ చేస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలు చేసేది కూడా అదే ఎలక్షన్ కమిషన్. మరి వీళ్ళని పోరాడమనండి ఎలక్షన్ కమిషన్ మీద ఓటు చోరీ జరిగిందని. ఎలక్షన్ ఏంటి అవి ఓటర్ ఐడి కార్డు పంచితేనే నవీన్ యాదవ్ మీద కేసు పెట్టింది కదా, బొమ్మతోని సునీతమ్మ పంచింది కదా, అవన్నీ కూడా మేము కంప్లైంట్ చేసినాం కదా. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలే? కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఏంటంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా తేడా లేదు. ఇక్కడ జూబ్లీహిల్స్లో ఓటు చోరీ జరిగిందని ఉద్యమం చేస్తే మేము కూడా వాళ్ళ మట్టి కలిసి వద్దాం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు మేము ఎన్నికలు పెట్టమని అంటాం, 42% రిజర్వేషన్లు ఇచ్చేసి మీరు ఎన్నికలు పెట్టమని అంటాం. పెడుతుందా స్టేట్ ఎలక్షన్ కమిషన్? మా కంట్రోల్లో ఉన్న స్టాఫ్ మా వాళ్ళే అయినా పెడుతుంది అట్లా? కాబట్టి ఎలక్షన్ కమిషన్కు ఉండే డిస్క్రిషన్స్ తెలియవు. ఊరికనే రాజకీయ ప్రజలు నమ్మలేని అబద్ధాలను ప్రచారం చేయడం వల్లనే ఆ ఓటమి వచ్చింది. ఇది పరిస్థితి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ గెలిచి ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలుస్తామని ఒక ధీమాతో ఉన్నారు. అదేవిధంగా 42% రిజర్వేషన్ల అంశాలకు సంబంధించి మా పోరాటం కొనసాగుతుంది. కేంద్రంలోని బీజేపీ ఖచ్చితంగా దీనికి క్లియర్ చేస్తే అంటే కావాలని అడ్డుకుంటున్న పరిస్థితి. ఖచ్చితంగా మేము న్యాయ పోరాటానికి సిద్ధం. బీసీలకు 42% రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందనేది ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విల్సన్తో శ్రీనివాస్.